హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజైతే షాప్కి వెళ్ళామండి. ఇంట్లో పిల్లలకి తినడానికి అయిపోతాను షాప్కి వెళ్ళాను. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని నచ్చితే అవి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఓపెన్ చేసి పెట్టింటారు, మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. వీటిలో నాకు తెలిసినవి కొన్ని అయితే తెలియనివి చాలా ఉన్నాయండి. వీటిలో అన్నీ స్వీట్ ఎక్కువ వేసి ఉంటారు, అందుకని చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసి తీసుకొని వస్తారనమాట. మార్నింగే కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట. తర్వాత వెళ్తే కొంచెం షాప్ అంతా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ పికిల్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఇవైతే ఫుల్ ఉంటాయి అన్నమాట. మనమైతే అస్సలు తినలేము, ఎందుకంటే వీటిలో అన్నిట్లో షుగర్ మిక్స్ అయి ఉంటుంది, అందువలన మనం తినలేము. నేను మోస్ట్లీ ఎప్పుడు తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుండి ఎక్కువ తీసుకొని వస్తాను. ఇక్కడ ఎందుకంటే కొంచెం తీపి ఉంటుంది, కొంచెం కారము ఉంటుంది, అందువలన తినలేము. మోస్ట్లీ మిక్స్డ్ వెజిటేబుల్స్, అవి కూరగాయలవి, పికిల్స్, పచ్చిమిర్చి ఇవైతే ఎక్కువ తింటారండి. ప్రతి దాంట్లోకి ఎక్కువ వేసుకుంటారు కూడా ఇక్కడ వీళ్ళు. ఇవి ఇలా కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి. ఇక్కడ నేను వచ్చేసి చీజ్ బాల్స్, నమ్కిన్ అంటే కారాలు కొంచెం స్పైసీ ఉంటుంది అలా తీసుకున్నాను. ఇవి వచ్చేసి జామకాయ హల్వా, ఇది వచ్చేసి ఖర్జూరా లడ్డు, ఖర్జూరా బిస్కెట్స్, ఇలా చాలా చాలా డిఫరెంట్ ఉంటాయండి ఇక్కడ. నాకు చెప్తున్నా కదా, నాకు తెలిసినవి కొన్ని అయితే నాకు తెలియనివి చాలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కాకర అంటే ఇవి కొంచెం ఇక్కడ పూరిలాగా ఉంటుంది, కాకపోతే ఇది పూరి కాదు. ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి చాయ్లోకి ఎక్కువ తింటారు. వీటిలో చాలా రకరకాల కాకరాలు ఉంటాయి. ఇవి మిషన్తో చేస్తారు, చేతితో చేసినట్టు అయితే కొంచెం టేస్టీగా బాగానే ఉంటాయి, టేస్ట్ చేసినా కానీ. ఇవి మిషన్తో చేసినట్టు అంత ఎక్కువ ఉండవు. ఇవి సెజ్వాన్ అంటారు, మెక్సికన్ అంటారు, బార్బిక్యూ అంట, పిజ్జా అంట, పానీపూరి అంట, ఇట్లా డిఫరెంట్ కాకరాలు దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మా ఆయన నిన్న ఆఫీస్ నుండి వస్తూ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడండి. ఇక్కడ 9,000 మ్యాన్ పవర్ అయినందుకు ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. అంటే కొంచెం మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి గిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి 3-in-1 బాటిల్ అనమాట. ఇది జ్యూస్కి యూజ్ చేసుకోవచ్చు, కాఫీకి యూజ్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి పెట్టుకోవడానికి అది మూత ఇచ్చినారనమాట. ఒకటి వచ్చేసి గాజు లాంటిది ఇచ్చారు, ఒకదానికి వచ్చేసి ప్లాస్టిక్ మూతలాగా ఇచ్చారు, ఒకదానికి వచ్చేసి హోల్ లాగా వచ్చి దానికి జ్యూస్ తాగేదానికి స్ట్రా లాగా కూడా ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ఆఫీస్లో మా ఆయనకి నిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇంతేనండి ఈరోజు మినీ వ్లాగ్. హోపర్ మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.